హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అను ఫ్యాషన్ అండ్ ఫన్. ఈరోజు చూపించే అవుట్ఫిట్ అయితే చాలా క్రేజీగా ఉంది. మా ఫ్రెండ్ది ఇది. నువ్వు ఇలా స్టిచ్ చేయగలవా అని నాకైతే పెట్టింది. అంత మెటీరియల్ నేనే తీసుకున్నాను. తనకు కావాల్సిన కలర్ కాంబినేషన్ అన్నీ తీసుకున్నాను. ఫ్రంట్ స్క్వేర్ నెక్, చున్నీకి లేస్ వేసాను అండ్ కిందన కూడా లేస్ వేసాను. బ్యాక్ కూడా స్క్వేర్ నెక్కే. తనకైతే చాలా నచ్చిందంటే ఈ అవుట్ఫిట్. తన నా మీద హైటే ఉంటుంది. ఇప్పుడైతే కటింగ్ ప్రాసెస్ ఎలా అన్నది చూద్దాము. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి చూస్తే మీకు ఖచ్చితంగా వస్తుంది. నేను కూడా ఈ డిజైన్ ఫస్ట్ టైం అండి స్టిచ్ చేయడం. నాకైతే చాలా బాగా వచ్చింది అండ్ చాలామంది కూడా అడుగుతున్నారు ఎలా స్టిచ్ చేసావు అని. ఒకసారి ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. 4 ఫోల్డింగ్స్ తీసుకున్నాను. ఫోల్డింగ్స్ అనేవి నా వైపు ఉన్నాయి. నెక్ లెంత్ 2.5 తీసుకున్నాను. షోల్డర్ లెంత్ 3 ఇంచెస్ మార్క్ చేశాను. ఆర్మ్ డౌన్ అన్నది 7 ఇంచెస్. డ్రెస్సెస్కి అయితే 7 ఇంచెస్ తీసుకుంటాను. బ్లౌజ్కి అయితే 6 ఇంచెస్ తీసుకుంటాను. 7 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 5.5 వచ్చింది కదా, అదే 5.5ని కింద మార్క్ చేసుకున్నాను. ఎల్ షేప్ డ్రా చేయండి. లోత్ అనేది 1.5 ఇంచ్ అనేది ఉండాలి. నేను ఆమ్ రౌండ్ ఎలా అయితే మార్క్ చేసుకుంటున్నానో అలానే మార్క్ చేసుకోండి. ఆమ్ రౌండ్ డ్రా చేసుకోవడం రాని వాళ్ళు కర్వ్ స్కేల్ ఉంటుంది, అది యూజ్ చేయండి. ఫ్రంట్ 6 ఇంచెస్ తీసుకున్నాను. డీప్గా అయితే తీసుకోలేదు, 6 ఇంచెస్ తీసుకున్నాను. 2.5 మార్క్ చేశాను కదా, కానీ నేను 2.5 అనేది ప్లేస్ చేసుకున్నాను. 2.5 అయితే చూపించే దగ్గరికి వస్తుంది. 2.5 అనేది నేను పెట్టే దగ్గరికి వస్తుంది. ఎక్కువ బ్రాడ్ ఇష్టపడకపోతే 2.5 పెట్టుకోండి. బ్రాడ్ కొంచెం కావాలి వేసుకుంటాం అనుకున్న వాళ్ళు 2.5 పెట్టుకోండి. అండ్ డ్రెస్కైనా దేనికైనా సరే నేను ఒక ఫార్ములా ఫాలో అవుతాను. 9.5 15 ఇంచెస్ మార్క్ 20 ఇంచెస్ మార్క్ చేసుకుంటాం కదా. ఇది షార్ట్ ఫ్రాక్ కాబట్టి 9.5 అండ్ 15 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాను. ఈ డ్రెస్కి ఎలాంటి మెజర్మెంట్స్ అయితే లేవు. తను నాకన్నా కొంచెం చబ్బీగా ఉంటుంది అంతే. దాన్ని బట్టి నేను నా మీద ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కుట్టేస్తున్నాను. పైన 9 పెట్టాను, కిందన 8.5 పెట్టాను. దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా సరే నేను 1కి 2 సార్లు మార్క్ చేసుకుంటాను. ఇటు సైడ్ 15 వచ్చింది కదా, ఇక్కడ కూడా 15 వచ్చి క్రాస్ రాకుండా పెట్టుకున్నాను. ఇప్పుడు మనము 1 ఇంచ్ ప్రిన్స్ కట్కి తీస్తాను అండ్ 1.5 ఇంచ్ అయితే ఖర్చుకుంది సరిపోతుంది. 1.5 ఇంచ్ ఖర్చుకు అన్నది. దీన్ని ఈ డ్రెస్కైనా దేనికైనా సరే మనము ఒక 1/2 ఇంచ్ అనేది పైకి పెట్టుకోవాలి. వచ్చిన దాన్ని సగం ఫోల్డ్ చేయండి. 8.5 కదా, 4.5 దగ్గర ఫోల్డ్ చేసి చూపించే విధంగా క్రాస్గా పైకి మార్క్ చేసుకోండి. అలా అయితే మనకు ఫిట్టింగ్ అనేది చాలా బాగా కుదురుతుంది. మార్కింగ్స్ అన్నీ కట్ చేసుకోండి. కటింగ్ అన్నది కొంచెం నీట్గా చేసుకుంటే మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని బ్యాక్ పార్ట్ని తీసేయండి. బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదా, బ్యాక్ పార్ట్లో వచ్చిన దానికన్నా 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, 6.5 పెట్టాను. చూడండి, 6.5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. అండ్ బ్యాక్ పార్ట్ 2.5 మార్క్ చేసుకున్నాను. బ్యాక్ కొంచెం డీప్ ఎక్కున్నా పర్వాలేదని. బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లోత్ తీసుకుందాం. లోత్ అనేది చూపించాను కదా, మనము ఎక్కడైతే పాయింట్ మిడిల్లో పాయింట్ మార్క్ చేసుకొని అక్కడే లోత్ అనేది రావాలి. ఇటు సైడ్ కొంచెం అలా అలా తగ్గించుకుంటూ రావాలి. కటింగ్ కూడా నీట్గా కట్ చేసుకోండి. నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్ మీకు ఎక్కడైనా అర్థం కాకుండా ఉంది అంటే నాకు కొంచెం మెసేజ్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎక్కడైతే నేను చెప్పేది మార్చుకోవాలన్నా సరే నేను మార్చుకుంటాను. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసుకుందాం. నేను కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం ఫస్ట్ స్టార్టింగ్ కదా, సో అందుకోసం మీకు అడుగుతున్నాను. ఇప్పుడు టాప్ మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట.
ఇది చాలా బాగుంది. 1.5 మీటర్ నేను తీసుకున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది. అండ్ సాటిన్ కూడా 1 మీటర్ తీసుకున్నాను, ఎందుకంటే హ్యాండ్స్కి నేను సాటిన్ వేయలేదు, ఓన్లీ బాడీ పార్ట్కే సాటిన్ వేసాను. 80 సెంటీమీటర్స్ అయినా సరే బాడీకి సరిపోద్ది. కాకపోతే కిందన మనం డిజైన్ చేసుకున్నాం కదా, దానికోసం 1 మీటర్ నేను తీసుకున్నాను. ఇవి 4 ఫోల్డింగ్స్ చూడండి, 4 ఫోల్డింగ్స్ కాబట్టి లైనింగ్ పెట్టి కట్ చేస్తున్నాను. కొంచెం ఎక్స్ట్రా ఉంచుకొని కట్ చేసుకోండి. ప్లెయిన్ నెట్ అనేది మనకు తర్వాత అంటే నేను లెహంగాకి యూజ్ చేశాను, ఏది ఎక్కడ వేస్ట్ అవ్వలేదు, చిన్న క్లాత్ కూడా. ఇది ఫ్రంట్ పార్ట్ కదా, మీకు ప్రిన్స్ కట్ అనేది చెప్తాను. స్టార్టింగ్ నుంచి 4 ఇంచెస్ తీసుకోండి. జస్ట్ షేప్ కోసం మాత్రమే నేను ఇది పెట్టాను. 1/2 ఇంచ్ అటు 1/2 ఇంచ్ ఇటు పెట్టుకోండి. అండ్ కింద నుంచి 4 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోండి. ఇది బ్లౌజ్ కాదు కదా, కరెక్ట్ ఫిట్టింగ్ అంటే షేప్స్ అనేవి టైట్గా ఉండడానికి. డ్రెస్ కాబట్టి నేను నార్మల్గా ఇలా తీస్తాను, షేప్ అనేది సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ కర్వ్ కూడా స్ట్రైట్గా వచ్చే దానికంటే కిందకి రావాలి. నేను పాయింట్ మార్క్ చేసుకున్నాను కదా, ఆమ్ హోల్ తిరిగే దగ్గర, అక్కడ కాకుండా కొంచెం కిందకి రావాలి. ఇప్పుడైతే సాటిన్ క్లాత్ తీసుకున్నాను. సాటిన్ కూడా 4 ఫోల్డింగ్స్ చేశాను చూడండి. ఫోల్డింగ్స్ అనేవి ఎప్పుడు మన సైడే పెట్టుకోండి. లైనింగ్ తీసుకున్నాను, కొంచెం ఎక్స్ట్రా ఉంచి కట్ చేసుకున్నాను. ఇప్పుడు టాప్కి కిందన ఫ్యాబ్రిక్ అండి, అంటే జిగ్జాగ్ వచ్చింది కదా, అక్కడ నేను 26 ఇంచెస్ పైనుంచి కింద వరకు 26 ఇంచెస్ రావాలని అనుకున్నాను. 26 ఇంచెస్ అంటే పైన 15 ఇంచెస్ పోయింది. పైన 15 ఇంచెస్ పోతే కిందన ఎన్ని ఇంచెస్ మిగులుతుంది? 11 ఇంచెస్ ఉంటుంది. సో 11 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. 11 ఇంచెస్కి కిందన 1 ఇంచ్ ఉంచేయండి, ఫోల్డింగ్ చేస్తాము. జిగ్జాగ్కి 1 ఇంచ్ పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. సో టోటల్ 13 ఇంచెస్ అయితే నేను మార్క్ చేసుకున్నాను. నడుము ఎంతైతే ఉందో అంతే పెట్టుకోండి, అక్కడ వరకు పెట్టుకొని దాన్ని ఒక డిజైన్గా క్రాస్గా తీసేయండి. మీకు ఈ వీడియోలో అంటే నెట్ ఫ్యాబ్రిక్ కదా, మీకు ఏం కనిపించట్లేదు, కానీ అర్థం చేసుకోండి, ఈజీగా ఉంటుంది. 2 టైమ్స్ చూడండి, అర్థమైపోతుంది. అంతే అండి. నెట్ క్లాత్ అయితే కట్ చేసేయండి, అది టజిల్స్కి యూజ్ అవుతుంది. నాకు కనిపిస్తుంది కానీ వీడియోలో కనిపించలేదు అనమాట. మార్క్ చేసుకునే విధంగా అయితే కట్ చేసుకుందాం. మనకి రాలేదు అన్నది అసలు ఏమీ ఉండదు, ఏదైనా సరే ట్రై చేస్తే ఖచ్చితంగా వస్తుంది, అదైతే నేను నమ్ముతాను. ఎందుకంటే ఇది నేను చూడడం ఫస్ట్ టైమే, స్టిచ్ చేయడం ఫస్ట్ టైమే, అయినా సరే అవుట్పుట్ ఎంత నీట్గా వచ్చింది, అదైతే నేను నమ్ముతున్నాను. మనకు వస్తుంది, ఎందుకు రాదు అంటే అదే ఖచ్చితంగా వస్తుంది. 1కి 2 సార్లు ట్రై చేయడమే. ఫ్రంట్ స్లిట్ వచ్చింది కదా, అదైతే నేను 8 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ వదిలేయండి, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేయండి. 2 పార్ట్స్ ఉన్నాయి చూసుకోండి. బ్యాక్ పార్ట్ వదిలేయండి, ఫ్రంట్ పార్ట్ మాత్రమే కట్ చేయండి. స్లిట్ వచ్చింది కదా, నేనైతే 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. మన ఇష్టం అండి, ఎంత స్లిట్ కావాలి, ఎంత పొడవు కావాలన్నది మన ఇష్టం. నేను 8 ఇంచెస్ స్లిట్ మార్క్ చేసుకున్నాను, దాన్ని అలా చిన్నది షేప్ డ్రా చేసుకున్నాను. అక్కడ నుంచి 2 ఇంచెస్ మార్క్ చేసుకొని 1.5 ఇంచ్ 2 ఇంచెస్, అది కూడా మన ఇష్టమే, మార్క్ చేసుకొని జిగ్జాగ్ ప్లేస్ చేసుకోవాలి. ఇది మీకు స్టిచ్చింగ్ వీడియోలో అర్థమవుతుంది, కటింగ్లో అసలు అర్థం అవ్వట్లేదు, అంటే కనిపించట్లేదు. ఓకేనా, చూడండి, ఒకటే పీస్ కట్ చేసేయండి.
ఫ్రంట్ పార్ట్ పీస్ని మాత్రమే కట్ చేయండి. 1కి 2 సార్లు చెప్తున్నాను, ఎందుకంటే బ్యాక్ మనకి స్ట్రైట్ వస్తుంది, ఫ్రంట్ మాత్రమే ఇలా డిజైన్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు అదే సాటిన్ మీద వేసుకొని కట్ చేసుకోవడమే. జిగ్జాగ్ వస్తుంది అండ్ దీన్ని 2 ఫోల్డింగ్స్ చేసి సాటిన్ కూడా 2 ఫోల్డింగ్స్ ఉంచేసి కటింగ్ అయితే చేశాను. ఇప్పుడు హ్యాండ్ అయితే తీసుకున్నాను, మిగిలిన క్లాత్ అనమాట. ఫ్రంట్ బ్యాక్ తీయగా మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ తీసుకుంటున్నాను. ఎంత పొడవు ఉన్నాయంటే 3/4కి ఎల్బో కిందకి అనమాట 20 ఇంచెస్ వచ్చింది. 20 ఇంచెస్ని నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకున్నాను. పైనుంచి 3 ఇంచెస్ మార్క్ చేసుకొని ఆమ్ లెంత్ అయితే 7 ఇంచెస్ వచ్చింది. అక్కడ నుంచి చిన్నది హ్యాండ్కి ఎలా డ్రా చేస్తామో అలా డ్రా చేసి కట్ చేసేస్తున్నాను. ప్రీవియస్ వీడియోస్లోకి వెళ్ళి చూడండి. ఇక్కడైతే మీకు హ్యాండ్ కటింగ్ అర్థం అవ్వట్లేదు, ఎందుకంటే కనిపించట్లేదు కదా. కిందన ఫోల్డింగ్స్ అన్నీ కరెక్ట్గా కట్ చేసుకొని మీదన టక్స్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ చూడండి, కట్ చేస్తున్నాను. బ్యాక్ పార్ట్ చూపించలేదు కదా. ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్. టాప్ హ్యాండ్స్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ చేసుకుందాం. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.